హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకి 140 గజాల్లో అయితే నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసరికి 4 బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం కూడా 140 స్క్వేర్ యార్డ్ స్థలంలో 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అంతా కూడా నార్త్ ఫేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్లోరింగ్ కూడా పార్కింగ్ టైల్స్ అయితే వేసేసారు. ఇక్కడ ఈశాన్యంలో అయితే బోర్ అయితే రావడం జరిగింది. మొత్తం కూడా ఈస్ట్ సైడ్ 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. నార్త్ సైడ్ ఏమో మెట్లు వచ్చేసినాయి అనమాట మనకి. ఇదంతా కూడా ఎంట్రన్స్ సింహద్వారం ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కూడా 4-5 సైజులు గల కమ్మెలు గల సింహద్వారం ఫ్రెండ్స్. ఇది కూడా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎంట్రన్స్ మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా చూస్తున్నదంతా మనకి ఎంట్రన్స్ మన హాలే అనమాట. ఇదంతా కూడా 2x2 టైల్స్ అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మొత్తం కూడా సిమెంట్ ర్యాక్స్ అయితే తీసుకున్నారు ఐడాల్స్ పెట్టుకోవడానికి. వాటికి వుడ్ వర్క్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్ ఒక విండో కూడా రావడం జరిగింది. మనకి ఈస్ట్కి అయితే ఒక గుమ్మం వచ్చింది ఫ్రెండ్స్. చూడండి హాల్లోనే. ఇక్కడ కూడా మనం చిన్నది టీవీ యూనిట్ లాంటిది అక్కడ కాకపోతే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం కూడా గోల్డ్ కలర్ డిజైన్ అయితే తీసుకున్నారు సైడ్ ఎడ్జెస్. ఆపోజిట్ బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి పెయింట్స్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనకి పూజా గది కూడా రావడం జరిగింది. కూడా పూజా గది వచ్చిందనమాట. సపరేట్ పూజా గది అయితే ఈ బిల్డింగ్ అయితే రావడం జరిగింది. మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కిచెన్ కూడా గ్రానైట్ వర్క్ అది వచ్చేసింది. చక్కగా అటు ఒక ప్లాట్ఫామ్ ఇటో ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం కిచెన్ టైల్స్ కూడా అంటించారనమాట. మనకి అక్కడ పైన స్టోరేజ్ పర్పస్ కింద సన్సైడ్ కూడా రావడం జరిగింది. మనకి కిచెన్ కూడా ఆపోజిట్లో చూడండి ఫ్రెండ్స్, విండో కూడా ప్రొవైడ్ చేశారు. మనకి సౌత్ సైడ్ 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట. ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా పై వరకు కూడా వాల్ టైల్స్ అయితే అంటించేశారు. బిల్డింగ్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ టైల్స్ అయితే తీసుకున్నారు, ఎక్కడ మార్చలేదు. హాల్ బెడ్రూమ్స్లో కూడా సేమ్ టైల్స్ అయితే తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ర్యాక్స్ అయితే రావడం జరిగింది సిమెంట్ బల్లలతో. అయితే మనకి సౌత్ సైడ్ విండో అయితే ఇచ్చారనమాట. 12mm గ్రిల్స్ తోటి యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. స్లైడింగ్ విండోస్ ఇవి క్వాలిటీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. దీనికి ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మొత్తం కూడా ట్యాబ్స్ అవన్నీ కూడా కొంచెం క్వాలిటీవే వాడారు. అక్కడ పెయింటింగ్ కూడా డిజైన్గా తీసుకున్నారు అక్కడ. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, ఇక్కడ చిన్న డిజైన్ అయితే చేయించడం జరిగింది. వాల్కి పైన పిఓపి సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా క్లాస్గా అయితే తీసుకోవడం జరిగింది. మనకి స్టోరేజ్ పర్పస్ కింద ర్యాక్స్ కూడా బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి మొత్తం సిమెంట్ బల్లల థిక్నెస్ కూడా బాగానే ఉంది. మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. మనకి చూడండి వాల్ టైల్స్ అవి అంటించేసరికి చక్కగా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాల్ టైల్స్ కూడా దీనికి సూట్ కంబోర్డ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా డోర్ అయితే చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూడా ఫ్లష్ డోర్ అయితే తీసుకున్నారు ఇక్కడ.
మళ్ళీ మనం హాల్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది పైన కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో లొకేషన్. అది మొత్తం కూడా సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా తీసుకున్నారు. రైలింగ్ కూడా మనకి ఐరన్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. టాప్లో అయితే వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మొత్తం కూడా పైన బద్ద కూడా లాగేశారు, ప్లాస్టిక్ బద్ద. అక్కడ ట్యాంక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి పైన రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, మెట్ల కింద వాటర్ పడకుండా. ఇదంతా వచ్చేసరికి మనకి లేఅవుట్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఎదురుగా 40 ఫీట్ రోడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇది డిటిసిపి లేఅవుట్ ఫ్రెండ్స్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.